నమస్తే. మీకు ఈరోజు తెల్ల ఈసర అనేటువంటి దాని గురించి తెలియజేస్తాను. విషయం ఏంటి, ఎందుకని తెలియజేయటం అంటే, ఇప్పుడు మన కింద అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఇళ్ళు అవి ఉంటాయి కదా, లోపల మనం మొక్కలు అవి పెంచుతూ ఉంటాం, చెట్లు అవి వేస్తూ ఉంటాం. ఆ ప్లేస్లోకి పాములు రాకుండా ఉండటానికి కోసం ఈ తెల్ల ఈసర అనేటువంటిది మొక్కను పెంచితే పాములు ఎప్పుడు రాకుండా ఉంటాయి, భయపడాల్సిన పని లేదు. మన ఇంట్లో దొడ్డు ఉంటుండే ఇలాగ ఖాళీ ప్లేస్ ఉన్న ప్లేస్లో ఎప్పుడైనా కానీ పాములు వస్తాయి, ఇలాంటివి వస్తాయి అనేది ఒక భయం ఉంటుంది. ఆ భయం లేకుండా ఉండటానికి ఏంటంటే, తెల్ల ఈసర అని ఒక చెట్టు ఉంటుందండి. అది మనం పెంచుకుంటే మన కాంపౌండ్లో ఎక్కడైనా సరే, ఇదిగోండి తెల్ల ఈసర అంటే ఇది చూడండి, మీకు కనబడుతుంది కదండి, ఇది తెల్ల ఈసర ఇలా ఉంటుంది. దీన్ని మనం ఒక చెట్టును పెంచుకున్నాం అనుకోండి, 4 మూలల 4 చెట్లు పెంచుకున్నాం అనుకోండి, అవి ఎప్పుడు కూడాను పాములు లోపలికి రాకుండా ఉంటాయి. దానివల్ల మనకు ఒక భయం అనేది లేకుండా ఉంటుంది. ఇగో చూడండి, ఇక్కడ కూడా చూడండి మీరు, ఇగో తెల్ల ఈసర ఇలా ఉంటుంది. ఇది తెల్ల ఈసర. ఈ చెట్టు ఉన్న చోట పాములు ఎట్టి పరిస్థితిలోనూ రావండి. మనం ఈ తెల్ల ఈసర అనేటువంటిది మనం ఉపయోగించుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. మీరు కూడాను సొంత ఇల్లు ఉండి ఇలా ఖాళీ స్థలం ఉంటే భయపడకుండా తెల్ల ఈసర పెంచుకోండి. తెల్ల ఈసరే కదండి, తెల్ల ఈసరేనంటండి. కన్ఫర్మ్గా పెంచుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. చూడవచ్చు, ఇక్కడ వీళ్ళు కూడాను తెల్ల ఈసర వేశారు పాములు రాకుండా ఉండటం కోసం. మీరు చూస్తున్నారు కదా, ఇది ఇల్లు ఉంది, ఇక్కడ ఇంత ఖాళీ ప్లేస్ ఉంది, దానికోసం వీళ్ళు తెల్ల ఈసర వేసుకున్నారు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళే. అంటే వాళ్ళకి దేవుడి మీద భక్తి ఉన్నా కానీ మనకి తెలియకుండా గవకమని మనకు తెలియకుండా పాములు వస్తే కాలు గీలు వేస్తాం అనేటువంటిది ఓ భయం ఉంటుంది. అయ్యో ఏవో పాగబట్టేస్తాయేమో అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే దాని భయం, దానికి ఏదో కొడుతున్నారేమో ఏదో అనుకునేది. అట్లాగే ఈ కలబంద కూడా మంచిది, మీరు వేసుకోవచ్చు, వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇది లేడీస్కి సంబంధించింది. అది ఇంకో వీడియోలో మీకు చెప్తాను నేను. ఓకే. అట్లాగే ఇక్కడ చూడండి, మారేడు చెట్టు. ఈ మారేడు చెట్టు కూడాను ఔషధమే, ఇది కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చి పారిజాతం. ఇది పారిజాతం కూడా ఇలా ఉన్నాయి, ఇలా వేసుకుంటూ ఉంటారు. వేసుకోవటం వల్ల మంచిదే. నమస్తే. జాగ్రత్త అండి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకొని పెంచుకోండి, చెట్లు మాత్రం పెంచండి. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ గంగాధర్.